అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. అంటే ఈ యొక్క మాట ఆల్రెడీ చేయబడినటువంటి మాట అనమాట, జరిగిపోయినటువంటి వాగ్దానం అనమాట. ఈ యొక్క వాగ్దానం, ఈ మాటలు దావీదు మహారాజుతో నాతాను ప్రవక్త చేత దేవుడు చెప్పించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లయితే ఫిలిస్తీన్ల దేశంలో ఉండేటువంటి ఆ యొక్క మందస్సమును తీసుకుని వచ్చి ఆ యొక్క ఓబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు, తర్వాత ఓబేదేదోము ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క మందస్సమును తిరిగి యెరూషలేమునకు తీసుకుని రాబడిన తర్వాత దావీదు మహారాజు హృదయంలో ఒక ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఆ యొక్క ఆశ ఏమిటి అంటే, నేనేమో దేవదారు మ్రానులతో కట్టినటువంటి నగరంలో ఉంటూ ఉన్నాను, దేవుని మందస్సం అయితే డేరాల్లో ఉంది కదా అనేటువంటి చింత కలిగినటువంటి వాడై దేవుని మందిరాన్ని నిర్మించాలని కోరుకున్నప్పుడు ఈ యొక్క తలంపును ఈ యొక్క నాతాను ప్రవక్తతో కూడా తను షేర్ చేసుకున్నప్పుడు నాతాను ప్రవక్త ఏమన్నాడంటే, సరే నువ్వు చేసింది మంచి ఆలోచనే, కరెక్టే కదా, బాగుంది అని తను కూడా ఓకే చెప్పి నీకు ఏదైతే తోస్తుందో అది చేయమంటాడనమాట. వెంటనే దేవుడు ఈ యొక్క నాతాను ప్రవక్త ద్వారా దావీదు మహారాజుకు వర్తమానము పంపిస్తాడనమాట. ఏం వర్తమానం అంటే, నీవు చేసేటువంటి ప్రతి యుద్ధములో దేవుడు నీకు జయమిచ్చాడు, నెమ్మదిచ్చాడు, నీవన్నీ మంచిగానే దేవుడు నీకు సహాయపడుతూ వచ్చాడు, కానీ దేవుని మందిరం కట్టే విషయంలో దేవుడు నిన్ను కోరుకోలేదు. నీ కుమారుడు దేవుని మందిరాన్ని నిర్మిస్తాడు, ఒకవేళ నువ్వు కావాలంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రిని సమకూర్చవచ్చు, కానీ మందిరాన్ని నీవు కట్టకూడదు. నీ యొక్క చేతులు రక్తంతో నిండినవి, అనేకమైనటువంటి యుద్ధాలు చేసి నీవు రక్తం చేత నింపబడినటువంటి చేతులు కలిగినటువంటి వాడవు కనుక నీ చేతులతో దేవుని యొక్క మందిరము కట్టకూడదు అనేటువంటి మాటను ఈ యొక్క నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఈ తెలియజేసేటువంటి యొక్క సందర్భంలోనే దేవుడు ఈ యొక్క మాటను దావీదుకి ఈ యొక్క నాతాను ప్రవక్త చేత పలికించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, దేవుడు దావీదు యొక్క శత్రువుల మీద దావీదుకి ఏమిచ్చాడంటే జయమిచ్చాడంట. తర్వాత నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. జయమివ్వటం ద్వారా దేవుడు తన యొక్క హృదయంలో నెమ్మదిని, తన యొక్క రాజ్యంలో నెమ్మదిని కలగజేసినట్లుగా ఈ యొక్క మాటను బట్టి మనము అర్థం చేసుకునవచ్చు. అయితే దావీదు తన యొక్క జీవితంలో తన యొక్క శత్రువులపై జయం పొందటానికి గల కారణాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, దావీదు మహారాజు తన యొక్క జీవితంలో తను సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి యుద్ధములు జరిపించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఉదాహరణకు మనం చూసినట్లయితే, గొల్యాతు మీదికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా తను ఈ యొక్క లోక సంబంధమైనటువంటి శారీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఉపకరణములను, తర్వాత ఆ యొక్క ఆయుధములను తను ధరించిన వాడై గొల్యాతు మీదకి వెళ్ళలేదు, కానీ కేవలము వడిసెల ఒక చిన్న 5 రాళ్ళు చేతులు పట్టుకొని యుద్ధము యెహోవాదే అని, దేవుని నామం పేరట నీ మీదికి వచ్చుచున్నాను అని ఆ యొక్క గొల్యాతు మీదికి వెళ్ళి గొల్యాతుని చంపి అక్కడ విజయాన్ని పొందినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే తను రాజుగా కాకముందు నుంచి కూడా దేవుని మీద ఆధారపడే తను యుద్ధాలకు వెళ్తూ వచ్చాడు. తర్వాత ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఎలా వెళ్ళాలి, నేను వెళ్ళాలా వద్దా, వెళ్తే నేను జయిస్తానా లేదా అని దేవుని సన్నిధిలో తను దేవుని చిత్తమును కనుగొని వెళ్ళినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే దావీదు తన యొక్క జీవితంలో యుద్ధములు ఎలా చేస్తూ వచ్చాడంటే, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఈ లోక సంబంధమైనటువంటి తన యొక్క శక్తిని బట్టి అయితేనేమి, తన యొక్క హోదాను బట్టి అయితేనేమి, తన యొక్క సైన్యాన్ని బట్టి అయితేనేమి, తన యొక్క యుద్ధోపకరణములను బట్టి అయితేనేమి తను ఆ యొక్క యుద్ధాలు చేయలేదు, కానీ కేవలము యెహోవా నామమున, యుద్ధము యెహోవాదే, నా యొక్క చేతులకు నా యొక్క వేళ్లకు పోరాటము యుద్ధము నేర్పినది దేవుడే అనేటువంటి మాట కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనము చూస్తామన్నమాట. అంటే సంపూర్ణంగా దావీదు దేవుని మీద ఆధారపడి దేవుడే యుద్ధం చేస్తాడు అనేటువంటి విధానంలో తను యుద్ధములు చేసినటువంటి కారణాన్ని బట్టి తన యొక్క శత్రువులందరి మీద తను ఏం పొందుతూ వచ్చాడంటే జయం పొందుతూ వచ్చాడు. తర్వాత తన యొక్క హృదయంలో
నెమ్మదిని పొందుతూ వచ్చాడనమాట. అయితే మన జీవితంలో దావీదు యొక్క జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే మనం చేయబోయేటువంటి యుద్ధాలు అంటే మన యొక్క పరీక్షలైతే కావచ్చు, లేకపోతే మన కెరియర్లో మనం ముందుకు ఎలా కొనసాగాలో, తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో మనం ఎలా ముందు కొనసాగాలో, ఏదైనా ఒక ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నాం? మనుషుల మీద ఆధారపడుతూ ఉంటున్నామా? మన యొక్క హోదాల మీద మనం ఆధారపడుతూ ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఈ సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనేటువంటి చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు, యుద్ధము యెహోవాదే, యెహోవానే యుద్ధం చేసేటువంటి వాడు, పోరాటములు తర్వాత యుద్ధములు నేర్పినటువంటి ఆ యొక్క గొప్ప దేవుని మీద మనము ఆధారపడుతూ ఉంటున్నామా? మన యొక్క స్వశక్తి మీద మనము ఆధారపడుతూ ఉంటున్నామా? ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నీవు నమ్మికయించు అనేటువంటి మాట అక్కడ చూస్తూ ఉంటున్నాం. మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా మన యొక్క పరికరములు అయితేనేమి, మన యొక్క తెలివి, మన యొక్క జ్ఞానము, ఉదాహరణకు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనము చేతనైనంత మనం చదవాలి, తర్వాత సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలన్నమాట. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు కూడా మన యొక్క జ్ఞానంను మనం ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే మన యొక్క జ్ఞాపక శక్తిని తీసివేయగల శక్తి సామర్థ్యం దేవునికి ఉన్నది కనుక నీవు కష్టపడి చదివి ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడుగా దాన్ని నీ యొక్క హృదయంలో ఉంచుకున్నప్పటికీ కూడా నీకు మతిమరుపు వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి మనం కష్టపడాలి, దేవుని మీద ఆధారపడాలి. తర్వాత చదివింది కూడా అక్కడ రాయటానికి కూడా ఒక్కొక్కసారి టైం సరిపోదనమాట. వీటన్నిటికీ ప్రభు కృప ఎంతో అవసరమై ఉంటుంది గనక మన యొక్క జీవితంలో మనము పరీక్షలు రాసేటప్పుడు కానీ, తర్వాత మన యొక్క కెరీర్లో ఏదైనా ఎంట్రన్స్ రాసేటప్పుడు కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి, తర్వాత ఇంజనీరింగ్లో కావచ్చు, ఎంబీబీఎస్లో కావచ్చు, ఎలా వెళ్తే దేవుని ఏర్పాటు ఉంది, ఎలా నా జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అని మనము దేవుని చిత్తమును కనుగొని ముందుకు వెళ్ళినప్పుడు నీవు ఖచ్చితంగా నీ యొక్క పరీక్షల్లో, నీ యొక్క యుద్ధాల్లో, ఈ ప్రతి పరిస్థితిలో మనము జయము పొంది మన యొక్క హృదయాల్లో నెమ్మదిని పొందేటువంటి వారంగా ఉంటామన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క శత్రువులు, ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు కూడా మనము కలిగి ఉంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధాలు, పరీక్షలు ఇవన్నీ కూడా దేవుని చిత్తంను కనుగొని తర్వాత దేవుని మీద ఆధారపడి మనము ముందు కొనసాగినప్పుడు దేవుడు మనకు జయం ఇచ్చి తర్వాత మనకు నెమ్మదిని కలగజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటంలో మన శత్రువు అయినటువంటి సైతానుపై మనం విజయం పొందవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మీ యొక్క విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే దాని చేతిలో నుంచి మనం బయటకు వస్తామో తిరిగి తను మనల్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక అపవాదితో మనము పోరాడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే మనము పోరాడేది శరీరాలతో కాదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ పోరాటం ఎవరితో ఉన్నది? ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు, పరీక్షలు, తర్వాత మన యొక్క కెరియరు, తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలాగ మనము మన భవిష్యత్తును ఎంచుకోవాలి, ఎలా కోరుకోవాలి, ఇవన్నీ మనకు శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు, శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు అనమాట. అయితే మనకు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం ఉంది. అది మన శత్రువైనటువంటి సైతానుతో అనమాట. ఇక్కడ మనము ఎవరితో యుద్ధం చేస్తాము అనేటువంటి మాట రాయబడుతూ వచ్చిందనమాట. చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ మన పోరాటము కంటికి కనబడేటువంటి పోరాటం కాదు, కంటికి కనబడనటువంటి పోరాటము. ఈ యొక్క దురాత్మల సమూహంతో మనము పోరాడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో దేవుడు మనకు జయమిచ్చి మనము ఈ యొక్క నెమ్మది పొందుకోవాలంటే మనకు బలం అవసరమై ఉంటున్నదనమాట.
మనం బలవంతులంగా ఉండాలి, మనం శక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున మనం శక్తి పొందాలంటే మనకు అవసరమైనటువంటివి ఏంటివంట, ఇక్కడ దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించాలి. ఈ యొక్క సర్వాంగ కవచం ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ 13వ వచనము, 14వ వచనము, 15వ వచనము, 16వ వచనము మనం చూసినట్లయితే మనకి జీవితంలో సత్యం అనేటువంటిది మనము కలిగి ఉండాలి. తర్వాత నీతి అనేటువంటిది మనం కలిగి ఉండాలి. సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనేటువంటిది మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఇవన్నీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే వీటన్నిటికీ విభిన్నమైనటువంటి విశ్వాసం అనమాట. ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం అనేటువంటి డాలును మనము పట్టుకొని దుష్టుడు వేసేటువంటి అగ్నిపానములన్నిటిని మనము ఆర్పటానికి శక్తిమంతులం అవుతామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనకి జీవితంలో రక్షణ, మారు మనస్సు అనేటువంటి శిరస్త్రానం ఉండాలంట. తర్వాత దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము, ఇవన్నీ ధరించుకున్నటువంటి వారమై మనము ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇవి శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క యుద్ధోపకరణములు కాదు, ఇవి ఆత్మ సంబంధమైనవి. ఇవి కంటికి కనబడవు అనమాట. కేవలం అవి మన స్వాభావికంగా మన ప్రవర్తనలు అవి కనబడతాయి. మన జీవితంలో సత్యం ఉన్నదా, అబద్ధమును ప్రేమిస్తున్నామా, సత్యమును ప్రేమిస్తున్నామా, మన జీవితంలో నీతి న్యాయం కలిగి ఉంటున్నామా, లేకపోతే అన్యాయంతో, అవినీతితో, లంచగొండితనంతో మనము జీవిస్తూ ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకొని నిజంగా దేవుడిచ్చేటువంటి యొక్క సర్వాంగ కవచములు మనలో ఉన్నాయా? ఇవి ఉండకపోతే మనకు నెమ్మది ఉండదు, ఇవి ఉండకపోతే మనకు జయం ఉండదు, శత్రువే మనపై విజయం పొందుతాడు, మనం ఓడిపోయేటువంటి వారంగా ఉంటాము గనుక శత్రువుపై విజయం పొందాలంటే ఖచ్చితంగా నీవు వీటిని కలిగి ఉండవలసినటువంటి వాడుగా ఉన్నావు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే వార్త ప్రకటించాలి అనేటువంటి మనస్సు మనకున్నదా? సిద్ధమైనటువంటి మనస్సు, సువార్త కొరకైనటువంటి సిద్ధమైనటువంటి మనస్సు, ఇతరులకు దేవుని గురించి చెప్పేటువంటి అనుభవం అనమాట. తర్వాత మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉన్నది. ప్రతిదీ విశ్వాసం. విశ్వాసం అంటే ఏదైతే మనకు కనబడదో, ఏదైతే మనకు వినబడదో దాన్ని మనం నిరీక్షించాలి, దాన్ని మనం నమ్మాలి. అదే విశ్వాసం అనమాట. విశ్వాసంలో మనము ఎక్కువగా ఎదిగేటువంటి వారంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం ఎప్పుడు మన చేతిలో ఉండాలి. మనకు హృదయంలో వాక్యం ఉండాలి. అదే మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే బలపరుస్తూ ఉంటుంది. శత్రువు మనకు హృదయంలోనికి రావటానికి ప్రయత్నించినప్పుడు అది ఖండించేదిగా, దాన్ని పొడిచివేసేదిగా, దాన్ని బయటికి పారద్రోలేదిగా ఈ యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉన్నది కనుక ఎరిగినటువంటి వారమై ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మన యొక్క జీవితంలో మనము కలిగినటువంటి వారమై మన శత్రువైనటువంటి అపవాదిని మనకు కనబడకుండా మన మీద ప్రయోగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అపవాది తంత్రములను మనము గుర్తెరిగి దాన్ని ఓడించి మనము జయం పొందాలన్నమాట. అలాగున మనము వీటన్నిటిని ధరించుకున్న వారమై మనము బలం పొంది, శక్తిని పొంది, శత్రువైనటువంటి సైతానుపై జయము పొంది మన యొక్క హృదయంలో మనము నెమ్మది కలిగి మన యొక్క జీవిత యాత్రను మనము కొనసాగించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. అలాగున దావీదు తన యొక్క జీవితంలో పొందినటువంటి నెమ్మది, శాంతి, సమాధానము, తర్వాత జయము నీవు నేను కలిగి ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.